Hi students, welcome to La Excellence Initiative, Laksha, ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. లక్ష బై లా ఎక్సలెన్స్ పేరుతో ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేశాం. ఇందులో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2కు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు డైలీ క్వశ్చన్స్ మరియు పోస్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ పోస్ట్ చేస్తాము. మీరు మా ఫేస్బుక్ పేజ్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అవ్వండి. ఈ ఆర్టికల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీలోని ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనే టాపిక్కి సంబంధించింది. ఇందులో థర్మల్ పవర్ ప్లాంట్స్ వాయు కాలుష్యానికి ఏ విధంగా కారణమవుతాయి అనే దానిపై చర్చించడం జరిగింది. ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి విడుదలయ్యే ప్రధాన పొల్యూటెంట్స్ అంటే కాలుష్య కారకాలు ఏమిటంటే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, మెర్క్యూరీ, ఫ్లై యాష్ మొదలైనవి. ఈ కాలుష్య కారకాలలో నైట్రస్ ఆక్సైడ్ మరియు సల్ఫర్ ఆక్సైడ్లు ఆమ్లవర్షాలకు కారణమవుతున్నాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ప్రధానంగా ఫాజిల్ ఫ్యూయల్ అయిన బొగ్గును ప్రధాన ఇంధనంగా వినియోగిస్తారు. దేశంలో వెలువడుతున్న కాలుష్యంలో 30% ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా కలుగుతున్నది. ప్రస్తుతం దేశంలో 2.21 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటి నుంచి ఏటా 88.83 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ మరియు 66.14 లక్షల టన్నుల సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 లేదా గంధకీ ఆమ్లంలు విడుదలవుతున్నాయి. 2011-12లో దేశవ్యాప్తంగా ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 63.78 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్ విడుదల కాగా 2016-17 నాటికి ఇది 88.83 కోట్ల టన్నులకు చేరింది. అదేవిధంగా సల్ఫ్యూరిక్ ఆమ్లం యొక్క విడుదల 2001 నుంచి 2017 మధ్య 20.20 లక్షల టన్నుల నుంచి 66.14 లక్షల టన్నులకు చేరింది. చైనాలో ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే 1 క్యూబిక్ మీటర్ వాయువులో 50 మిల్లీగ్రాముల నైట్రోజన్ అనేది కలదు. అదే మన దేశంలో ఈ విలువ 600 మిల్లీగ్రాముల వరకు ఉంటుంది. 2017 నుంచి చేస్తున్న కొత్త థర్మల్ కేంద్రాల్లో దీనిని 100 మిల్లీగ్రాములకు తగ్గించాలనేది కేంద్ర పర్యావరణ శాఖ యొక్క కొత్త నిబంధన. దేశవ్యాప్తంగా ఉన్న 2.21 లక్షల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ప్రస్తుతం 62% లోపే విద్యుత్ అనేవి ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే బొగ్గు పరిమాణం గత 5 సంవత్సరాలలో 49 కోట్ల టన్నుల నుంచి 62 కోట్ల టన్నులకు చేరింది. 1 టన్ను బొగ్గును వినియోగించి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ నుండి 350 కిలోలకు పైగా ఫ్లై యాష్ అనగా బూడిద అనేది విడుదలవుతుంది. దీనితో పాటుగా అనేక రకాలైన వాయువులు వెలువడడం వల్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు మరియు వర్షపాతం తక్కువగా ఉండడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో దేశీయ బొగ్గును వినియోగిస్తే 35 నుంచి 40% వరకు బూడిద వెలువడుతున్నది. అదే విదేశీ బొగ్గును వినియోగిస్తే బూడిద తక్కువగాను సల్ఫ్యూరిక్ ఆమ్లం అనేది ఎక్కువగా విడుదలవుతున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్స్ నుంచి విషపూరితమైన వాయువులు వెలువడకుండా నియంత్రించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న వాటిని అమర్చేందుకు నిధుల కొరత అనేది ఉంది. దేశవ్యాప్తంగా ఈ విద్యుత్ కేంద్రాల్లో ఈ యంత్రాలను అమర్చడానికి దాదాపుగా 1.5 లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఒక అంచనా. థర్మల్ కేంద్రాలన్నీ కాలుష్య ప్రమాణాలకు అనుగుణంగా కాలుష్య నియంత్రణ పరికరాలను 2017 నాటికి అమర్చాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ 2015లో గడువును విధించింది. ప్రస్తుతం ఈ గడువును 2022 వరకు పెంచడం జరిగింది. ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ పేరుతో ఏర్పాటు చేసే పరికరాలతో
H2SO4 అంటే సల్ఫ్యూరిక్ ఆమ్లం ప్రస్తుతం వెలువడుతున్న 66.14 లక్షల టన్నుల నుంచి 6 లక్షల టన్నులకు 5 సంవత్సరాలలో తగ్గుతుందని కేంద్ర మంత్రిమండలి స్పష్టం చేసింది. కానీ ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం అధిక వ్యయంతో కూడుకున్నది కావున ఈ వ్యయభారం అనేది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు భరించడానికి సిద్ధంగా లేవు. ఒకవేళ అవి భరించినా ఇందుకొరకు అయ్యే వ్యయాన్ని మళ్ళీ ప్రజలపైనే మోపుతారు. ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ఏ విధంగా కాలుష్యాన్ని కలుగజేస్తాయి అనేది మనం చూస్తే, ఫస్ట్ వన్, థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా కలిగే వాయు కాలుష్యం ప్రధానంగా ఆస్తమా, క్యాన్సర్, హార్ట్ మరియు లంగ్స్కి సంబంధించిన వ్యాధులు మరియు ప్రజా ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. వీటితో పాటుగా ఇవి యాసిడ్ రైన్స్ మరియు గ్లోబల్ వార్మింగ్కి ప్రధాన కారకాలు. రెండవది, ఈ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉన్న ప్రాంత పరిసరాలు మరియు నదీ జలాలు అనేవి కలుషితమవుతాయి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు పెరిగి వర్షపాతాలు అనేవి తగ్గిపోతాయి. ఈ కాలుష్య నియంత్రణ వ్యవస్థల ఏర్పాటుకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అనేవి శ్రద్ధ వహించటం లేదు. దీనిని తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు ఇటీవల 57 కేంద్ర ప్రభుత్వ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో 2021 నాటికి కాలుష్య నియంత్రణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. కానీ కొత్తగా ఏర్పాటు చేసే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ కాలుష్య నియంత్రణ వ్యవస్థలు అనేవి తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఈ కాలుష్య తీవ్రతను తగ్గించడానికి ప్రభుత్వం చేపట్టవలసిన చర్యలు ఏమిటి అని మనం చూస్తే, ఫస్ట్ వన్, ప్రజల ఆరోగ్య భద్రత అనేది పాలకుల ప్రథమ కర్తవ్యం. ప్రజారోగ్య సమస్యల్లో ఉన్న ఏ దేశము అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. ప్రజల ఆరోగ్య చికిత్సల మేరకు వివిధ పథకాలకు కేటాయించే మొత్తంలో కనీసం 10% కేటాయించిన ఈ కాలుష్య సమస్యను అధిగమించవచ్చు. ఇంకా రెండవది, వార్షిక బడ్జెట్లో నిధులను కేటాయించి థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆధునీకరించాలి. ఇంకా మూడవది, ప్రపంచవ్యాప్తంగా పలు అభివృద్ధి దేశాలు బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ కేంద్రాలను తగ్గించి సౌర, పవన, జల విద్యుత్పై ఆధారపడుతున్నాయి. ఈ సాంప్రదాయేతర ఇంధన వనరులతో కాలుష్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ని మనం ఎస్ఏ రైటింగ్కి ఉపయోగించుకోవచ్చు. ఈ ఆర్టికల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ప్రపంచంలోనే తొలిసారిగా మానవ పిండాలను లేదా జైగోట్ల జన్యువుల్లో మార్పులు చేసే ప్రయోగంను చైనాలో నిర్వహించారు. ఈ జన్యు ఎడిటింగ్ ప్రక్రియ ద్వారా 2 కవలలు జన్మించారు. వాళ్ళ పేర్లు లూలు మరియు నానా. చైనాలోని షెన్జెన్ సదరన్ యూనివర్సిటీకి చెందిన జియాంగ్వే అనే శాస్త్రవేత్త ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సంతాన సాఫల్య చికిత్సలో భాగంగా 7 జంటల పిండాలలో జన్యువులను మార్పు చేశారు. ఫలితంగా ఒక మహిళ మాత్రమే గర్భం దాల్చి కవల ఆడ శిశువులైన లూలు మరియు నానాలకు జన్మనిచ్చారు. జీన్ ఎడిటింగ్ కొరకు CRISPR-Cas9 అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు కొన్నేళ్ల క్రిందటే ఆవిష్కరించారు. ఇటీవలే దీనిని ప్రమాదకర వ్యాధుల చికిత్స కొరకు వయోజనులలో ఉపయోగించారు. అయితే ఈ మార్పులు సదరు వ్యక్తికే పరిమితం. కానీ అండాలు మరియు శుక్రకణాలలో లేదా పిండాలలో ఎడిటింగ్ చేస్తే మార్పులు అనేవి దీర్ఘకాలం పాటు మరియు వంశపారంపర్యంగా ఉంటాయి. ఈ ప్రయోగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే భవిష్యత్తులో HIV ఇన్ఫెక్షన్ అనేది సోకకుండా నిరోధించే సామర్థ్యాన్ని సహజ సిద్ధంగా కల్పించేందుకు దీనిని చేపట్టారు. ఇందులో మనం CRISPR-Cas9 అనే పరికరం దేనికి సంబంధించింది, ఈ పదం దేనికి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకమైన రైల్వే ఫిర్యాదుల ట్రిబ్యునల్ బెంచ్ని ఏర్పాటు చేయనున్నారు. తాత్కాలికంగా దీనిని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు రైల్వే ఫిర్యాదుల బెంచి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వచ్చే రైల్వే ఫిర్యాదుల పరిష్కారానికి గాను సికింద్రాబాద్లో కలదు. రైల్వే ఫిర్యాదుల బెంచ్ యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో కలదు.
ప్రస్తుతం దీని ఆధ్వర్యంలో 19 బెంచీలు పనిచేస్తున్నాయి. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అజీమ్ ప్రేమ్జీ ఫ్రెంచ్ యొక్క అత్యున్నత పురస్కారమైన నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్ పురస్కారానికి ఎన్నికయ్యారు. దీన్ని ఫ్రెంచ్ భాషలో చెవాలియన్ డెలా లెజియన్ డిహానరే అంటాము. ఐటీ రంగానికి అజీమ్ ప్రేమ్జీ అందించిన సేవలతో పాటు అజీమ్ ప్రేమ్జీ స్వచ్ఛంద సంస్థ ద్వారా మరియు విశ్వవిద్యాలయం ద్వారా ఆయన సమాజానికి అందిస్తున్న సహకారం మరియు సేవలను గుర్తించి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈయనను ఈ అవార్డుకి ఎంపిక చేసింది. గతంలో భారత్ నుంచి ఈ అవార్డు పొందిన వ్యక్తులు ప్రముఖ బెంగాలీ నటుడు సౌమిత్రా చటర్జీ మరియు బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. దేశీయంగా పంట దిగుబడులు అనేవి అధికంగా ఉండి మిగులు వచ్చే పరిస్థితి ఉన్న ప్రాసెస్ చేస్తుంది కేవలం 10% మాత్రమే. తద్వారా అధిక దిగుబడులన్నీ వృధా అవడంతో రైతులకు ఆదాయాలు తగ్గడం మరియు నెక్స్ట్ ప్లాంటేషన్ సైకిల్లో తక్కువగా కల్టివేట్ చేయడంతో ధరలు అనేవి పెరగడం వంటివి సర్వసామాన్యం. దీన్ని అధిగమించడానికి ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ప్రత్యామ్నాయం. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా మనము ఆహారాన్ని బఫర్ స్టాక్గా నిల్వ ఉంచుకోవచ్చు. మలేషియా, ఇండోనేషియా వంటి చిన్న దేశాలు కూడా వాటి యొక్క పంట దిగుబడుల్లో 70 నుంచి 80% ప్రాసెస్ చేసి పంట నష్టాలను నివారిస్తున్నారు. ఆహార తయారీ రంగంలో ఎఫ్డిఐలు అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయనేది మనం చూస్తే 2016-17లో $727.22 మిలియన్, అదేవిధంగా 2017-18లో ఎఫ్డిఐలు $904.9 మిలియన్ భారత్లోకి వచ్చాయి. ఆహార తయారీ రంగానికి 2018-19 బడ్జెట్లో 1400 కోట్లను కేటాయించారు. థ్యాంక్ యూ.